హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్స్ 16th జూన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే జరిగాయో వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ జీకే ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్తున్న కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 16th జూన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మనకు మార్నింగ్లో కొన్ని కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యాయి, వాటిని కూడా కవర్ చేద్దు వీడియో అయితే చేస్తున్నాను. ప్రజెంట్ చూసుకుంటే యంగ్ ఇండియా వార్తాపత్రిక ఎవరు స్థాపించారు? యంగ్ ఇండియా వార్తాపత్రిక ఎవరు స్థాపించారంటే మహాత్మా గాంధీ గారు దీన్ని స్థాపించడం జరిగింది. 1919 నుండి 1930 వరకు ఆంగ్లంలో దీని ప్రచురణ అయితే జరిగింది. అహింస, సత్యం, న్యాయం కోసం వాదించడానికి మరియు అంటరానితనం వంటి సామాజిక సమస్యలను చర్చించడానికి గాంధీజీ గారు దీనిని ఒక వేదికగా వాడుకోవడం అయితే జరిగింది. సో యంగ్ ఇండియా వార్తాపత్రిక ఎవరు స్థాపించారు అంటే మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో పెపే అనే రోబోట్ దేనికి సంబంధించింది? సో కేరళలో పెపే అనే రోబోట్ దేనికి సంబంధించింది అని చూసుకుంటే పెపే అనేది అమృత విశ్వవిద్యాపీఠం మరియు గ్లాస్గో విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేసిన చేతి ఆకారంలో ఉన్న సామాజిక రోబోట్. సో ఇది చేతి ఆకారంలో ఉన్న సామాజిక రోబోటు. ముఖ్యంగా పాఠశాల పిల్లలు చేతులు కడుక్కోవడానికి ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించడం అయితే జరిగింది. ఇది పిల్లలతో సంభాషించడానికి మరియు సరైన చేతులు కడుక్కోవడానికి పద్ధతులను ప్రోత్సహించడానికి వీడియో స్క్రీను, కదిలే కళ్ళు మరియు స్థానిక భాషలో ప్రసంగాన్ని ఉపయోగిస్తుంది. కేరళలోని వాయనాడ్లో ఈ రోబోట్ యొక్క పైలట్ ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది. విద్యార్థుల్లో చేతులు కడుక్కోవడానికి 40% గణనీయంగా పెంచడం అయితే జరిగింది ఈ రోబోట్ చూసుకుంటే. సో దాని పేరే పెపే రోబోటు. కేరళలోని పెపే రోబోట్ సంబంధించి నిన్న క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అని చూసుకుంటే వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఏదైతే ఉపయోగపడే రోబోటు. సో దీనివల్ల 40% మంది ఇక్కడ పెరగడం జరిగింది. చిన్నపిల్లలు చూసుకుంటే స్కూల్స్లో దీన్ని వాయనాడ్లో ముఖ్యంగా యూజ్ చేయడం అయితే జరిగింది. స్థానిక భాష మలయాళంలో ఇదైతే వర్క్ అవుతుంది. దీనిని ఎవరు అభివృద్ధి చేశారంటే అమృత విశ్వవిద్యాపీఠం మరియు గ్లాస్గో విశ్వవిద్యాలయం వాళ్ళు అభివృద్ధి చేయడం అయితే జరిగింది. సో ఈ క్వశ్చన్ గురించి కూడా నేను రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే అటల్ పెన్షన్ యోజన లభించాలంటే ఉండాల్సిన వయస్సు. సో 60 సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన అనేది భారతదేశ పౌరులు కోసం ఒక పెన్షన్ పథకం. ముఖ్యంగా అసంఘటిత ఏదైతే రంగంలో వ్యక్తులకు పదవీ విరమణ తర్వాత ఆదాయ భద్రత కల్పించడం దీని యొక్క లక్ష్యము. ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తు చేయడానికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. సో మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 40 ఇయర్స్. సో 18 to 40 ఇయర్స్ మధ్యలో అయితే మనం చేరొచ్చు. మనము 60 ఇయర్స్ వరకు ఇందులో అమౌంట్ అయితే కడుతూ ఉండాలి. ఓకేనా? సో మనకు మ్యాక్సిమం పెన్షన్ వచ్చి 5,000 వరకు రావడం జరుగుతుంది. పెన్షన్ రావడానికి ఏజ్ చూసుకుంటే 60 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, సంబాద్ కౌముది వార్తాపత్రిక ఎవరు స్థాపించారంటే బెంగాలీ వార్తాపత్రిక సంబాద్ కౌముది వ్యవస్థాపకులు మరియు సంపాదకులు రాజారాం మోహన్ రాయ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ది హిందూ వార్తాపత్రిక ఎవరు స్థాపించారు? ది హిందూ వార్తాపత్రిక జి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు స్థాపించడం జరిగింది. ఆయనతో పాటు మరో 5 జాతీయవాదులతో కలిసి ఆయన సెప్టెంబర్ 20, 1878లో దీన్ని స్థాపించారు. సో మనకు 4 వార్తాపత్రికలు ఇచ్చి జతపరచండి ఇచ్చారు. యంగ్ ఇండియా వార్తాపత్రిక, అలాగే మనకు ది హిందూ వార్తాపత్రిక, సంబాద్ కౌముది వార్తాపత్రికకు సంబంధించి ఇచ్చి వీటిని ఎవరు స్థాపించారనే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో పనిచేసిన 4 ఎలక్షన్ కమిషనర్లు గురించి అడిగారు. సో మనకు గతంలో పనిచేసిన 4 ఎలక్షన్ కమిషనర్లు, ప్రస్తుత ఎలక్షన్ కమిషనరు అన్నీ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ప్రజెంట్ చూసుకుంటే శ్రీ గణేష్ కుమార్ అయితే ఉండడం జరిగింది. ఆయన 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 26th ఎలక్షన్ కమిషనరు. అంతకుముందు 25th ఎలక్షన్ కమిషనర్ వచ్చి రాజీవ్ కుమారు. అంతకుముందు సుశీల్ చంద్ర 24th ఎలక్షన్ కమిషనరు. అంతకుముందు సునీల్ అరోరా 23rd ఎలక్షన్ కమిషనరు. అంతకుముందు 22nd ఎలక్షన్ కమిషనరు ఓం ప్రకాష్ రావత్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన పథకాల గురించి అడిగారు. సో మనకు 2015లో అడిగిన పథకాలు 3 ఉన్నాయి. వాటి గురించి ఇచ్చి ఇంకో పథకం పేరు కూడా ఇచ్చింటారు. దీంట్లో అసత్యం ఏది అనే ఆప్షన్ అయితే మనకు క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అడిగి ఉండొచ్చు. నిన్న మనకి క్వశ్చన్ వచ్చారు.
సో ముఖ్యంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ఈ పథకాలని నరేంద్ర మోడీ గారు 9 మే 2015 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ 2025 గణతంత్ర వేడుకల్లో ఏ శకటానికి మొదటి బహుమతి లభించింది అని చూసుకుంటే పంచాయతీరాజ్ శకటానికి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మసూత్రానికి మరొక పేరు ఏమిటి? వేదాంత సూత్రం, శారీరక సూత్రం మరియు భిక్ష సూత్రం. సో ఇది కూడా మనకు 4 ఆప్షన్స్ అడిగి ఇందులో అసత్యం ఏది అని అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా అడిగిండొచ్చు. బ్రహ్మసూత్రానికి మరొక పేరు ఏమిటి? హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? సో సేమ్ ఈ క్వశ్చన్ కూడా ఆ విధంగానే అడిగిండొచ్చు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన అనేక మంది ప్రముఖ గాయకులైతే ఉన్నారు. వీరిలో అత్యంత ప్రసిద్ధులు చూసుకుంటే పండిట్ భీమ్సేన్ జోషి, ఉస్తాద్ రషీద్ ఖాన్, కిషోరి అమోంకర్. పండిట్ భీమ్సేన్ జోషి శక్తివంతమైన పాటలతో ఇక్కడ మనకు హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధి చెందారు. మిగిలిన వారు కూడా ఆ విధంగానే అయితే ప్రసిద్ధి చెందడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా అసత్యం ఏది అనే ఆప్షన్ ద్వారా మనకు అడిగిండొచ్చు. సో ముఖ్యంగా 3 ఉన్నారు ఇందులో, వాళ్ళ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 సెన్సస్ ప్రకారం మహిళల లిటరసీ రేట్ ఎంత? సో 2000 ఏదైతే మనకు 11 జనాభా లెక్కల ప్రకారం మహిళల లిటరసీ రేట్ చూసుకుంటే 65.46% అయితే ఉండడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి రిలేటెడ్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. పురుషుల లిటరసీ రేట్ చూసుకుంటే 82.14. అదే మన భారతదేశం మొత్తం అక్షరాస్యత రేట్ చూసుకుంటే 74.04. మనకు నిన్న అడిగిన క్వశ్చన్ చూసుకుంటే మహిళల అక్షరాస్యత రేటు ఎంత అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 65.46%. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్గా మనకు ఐపీఎల్ జరిగింది కాబట్టి ఐపీఎల్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిన్న మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఐపీఎల్కి సంబంధించి. ఐపీఎల్ 2025 సంవత్సరంలో ఆరెంజ్ క్యాప్ ఎవరు అందుకున్నారు? సో ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు చేసే వారికి ఇస్తారు. సాయి సుదర్శన్ అందుకోవడం జరిగింది. 15 మ్యాచ్ల్లో 759 పరుగులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఐపీఎల్ 2025లో పర్పుల్ క్యాప్ ఎవరు అందుకున్నారు? సో అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్ ఇస్తారు. ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం 15 మ్యాచ్ల్లో 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకోవడం జరిగింది. అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఎవరికి లభించిందంటే సూర్యకుమార్ యాదవ్కి అయితే లభించడం జరిగింది. ఐపీఎల్ 2025 విజేత ఎవరు అంటే బెంగళూరు, గుర్తుపెట్టుకోండి. ఐపీఎల్ 2025 ఏదైతే మనకు విజేత ఎవరు అని చూసుకుంటే బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చను, ఛత్తీస్గఢ్ మావోయిస్టుల గురించి అడిగారు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఏం క్వశ్చన్ వచ్చిందనేది తెలీదు. బట్ మావోయిస్టులకు సంబంధించి అక్కడ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను నిర్మూలించడం కోసం ఒక ఆపరేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆపరేషన్ పేరే ఆపరేషన్ కాగర్. నాకు తెలిసి ఈ క్వశ్చనే వచ్చిండొచ్చు. సో ఆపరేషన్ కాగర్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి అడిగిండొచ్చు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులను నిర్మూలించడం కోసం మనకు ఇక్కడ ఏదైతే ఇండియన్ ఆర్మీ ప్రారంభించిన ఆపరేషను, సో దాని పేరే ఆపరేషన్ కాగర్. ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. ఆపరేషన్ కాగర్ అని ఉండొచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ కాగర్. సో మనకు ఆపరేషన్కి సంబంధించి రీసెంట్గా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా మనకు ఆపరేషన్ గంగా గురించి అడిగారు. నెక్స్ట్ చూసుకుంటే ఆపరేషన్ దోస్త్ గురించి అడిగారు. ఆపరేషన్ కావేరీ గురించి అడిగారు. సో చూసుకోండి. సో ఇది ఈరోజు మనకు వచ్చిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మన టీజీ అకాడమీ యాప్లో మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉండే, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.